కావు. అతడు సినిమాలో త్రివిక్రమ్ కూడా వాడాడు తెలుసా? అతనితో నీకు పోలికండి జజవా. అతంది జీనియస్ బుర్రా, నీది గోతికాడి గుంట నక్క బుర్రా. గెంటిస్తావంటే అబ్బా. ఆ పాతకాలం మెదడును మ్యూజియం లో పెట్టి కొంచెం అప్డేట్ అవ్వండి. ఛాయాదేవి సూర్యకాంతం కాలం దగ్గర ఆగిపోతే ఎలా చెప్పండి? ఈ సందర్భంలో నాకొక సామెత గుర్తొస్తుంది జజవా. అదే మీ కాలం నాటిదే, బాగా పాతది, కానీ ఇప్పటికి కూడా ట్రెండీగా ఉంటుంది. ఏంటో చెప్పనా? చెరపకురా చెడేవు, చెరపకురా చెడేవు, చెడేవు. అదన్నమాట. ఒకరిని చెరపాలని చూస్తే మీరే చెడిపోతారు అదన్నమాట దాని అర్థం. ఇంకో సామెత కూడా ఉంది, చెప్పనా? అక్కర్లేదులే. అరే చెప్తా. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు మీలాగా. ఏదేమైనా ఈ వరుదిని హ్యాండిల్ చేయాలంటే కష్టమబ్బా. అది మీ ఇద్దరికి ఎప్పటికి అర్థమవుతుందో ఏమో. అర్థమయ్యే పాటికి ఇలాంటి పాటలు ఎన్ని పడతారో. ఎంత మాయ చేసిందే అది. మనం తీసుకున్న గోతులో మనమే పడేలా చేసింది. అది చేయలేదే. అబ్బా, డబ్బు కోసం నువ్వే కకుర్తుపడ్డావు. అది కాదే, 1000 రూపాయలు అనేసరికి ఎందుకు వదులుకోవాలి అని. ఆ కకుర్తే మన కొంప ముంచింది, నా 2 కళ్ళు విరిచింది. అబ్బా, నీకు కావాలంటే నేను ఇస్తాను కదమ్మా. ఇస్తావనుకో, కానీ ఇక నుంచి అలాంటి అణాలకి అర్ధనాలకి ఆశపడకు. కష్టపడి వేసిన ప్లాన్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అవునే, అర్ధ కేజీ నూనె వేస్ట్ అయిపోయింది. ఇదే కక్కుర్తంటే. ఒక పక్క నడుములు లెప్పెడుతుంటే నీకు నూనె ఎక్కువైందా? ఇందుకే అది నూనె ప్లాను సబ్బు ప్లాన్ అని ఎద్దేవా చేసింది. దాన్ని కాళ్ళు పడిపోతాయనుకుంటే మన నోళ్లు మూత పడేలా చేసింది. అది దాని జాతకం బాగుండి ఇప్పుడేదో జరిగిపోయింది. వదిలే, ఇంకో బ్రహ్మాండమైన పథకం చెప్తాను. ఈ దెబ్బతో దాని జీవితం తల్లకిందలైపోవాలి. నాగమణి దెబ్బ నరకం చూపిందిరా అబ్బా అనుకోవాలి. అమ్మా వద్దమ్మా, చాలు. దయచేసి నువ్వు ఇంకేం ప్లాన్లు వేయకు. ఏమైందే? మరి దాన్ని వదిలేద్దామా? నిన్ను వదలమంటున్నానే. అంటే ఈసారి నేను ప్లాన్ చేస్తా. అరే నాన్న, నువ్వు నేను ఒకే కలర్ ఫ్యాంట్ షర్ట్ తీసుకుందాం, వెరైటీగా ఉంటది. యూనిఫామ్ లో ఉంటుంది. పోనీ వైట్ అండ్ వైట్ వేసుకుంటే ఫ్యాక్షనిస్ట్ లా ఉంటాం. గొడవ ఎందుకురా? ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోండి. వాడికి వరుదిని సెలెక్ట్ చేయడమే వచ్చినా, మన సెలక్షన్ రాదు, అందుకే చెప్తున్నా. రేయ్, కుళ్ళు జోకులు వద్దురా. మీనాక్షి వచ్చి ఉంటే తెలుసుండేది నీ సెలక్షన్ ఏంటో. మొత్తానికి ఇద్దరు భార్య విధేయులు అనిపించుకున్నారు అంతేలే. నా వారసత్వం ఎక్కడికి పోతుంది? అమ్మా, ఆ ప్యాంట్ చూపించు. ఒకసారి చూపించండి నానా. ఇప్పుడు నీకు మ్యాజిక్ చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఓ చిన్న హెల్ప్. ఆ బ్లూ షర్ట్ అతని దగ్గరికి వెళ్ళి నీ ఆవిడ పిలుస్తుందని చెప్పు. ఓకే సార్. నాలుగోది. అలాగే సార్. వెళ్ళండి. సార్, పాదు అంటే మీరేనా? అవును. ఏ? మీ ఆవిడ పిలుస్తున్నారు సార్. అరే పార్దు, ఈ షర్ట్ ఓకేనా? ఓకే ఓకే. ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను రా. అమ్మా, ఈ షర్ట్ ప్యాకింగ్ చేయి. ఇదిగో అమ్మాయి, ఈ షర్ట్ తో పాటు మ్యాచింగ్ ప్యాంట్ కూడా ప్యాక్ చేయి. ఓకే సార్. ఆ ప్యాంట్.
ఏ చీర తీసుకోవాలో తెలిసి చావటం లేదు. అన్నీ బాగానే ఉన్నాయి. మొత్తం కొనేస్తే పూట కొట్టి కట్టేయచ్చు. నవ్వవే నవ్వు. ఆ నవ్వు కాసేపే. ఈరోజు నీ 2 కాళ్ళు తీసేస్తానని నా మనవరాలు చెప్పింది. ఆ కాళ్ళు కాస్త తీసేస్తే ఇక నీకు చచ్చేదాకా ఏడిపే. అవును, దీని కాళ్ళను భారతి ఏ రకంగా తీసేస్తుందబ్బా? ప్లాన్ చెప్పమంటే చెప్పలేదు. వచ్చేటప్పుడు కారు డోర్ కూడా ఊడి పడలేదే. అంటే ఇక్కడే ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందా? చేసే ఉంటుందిలే. ఇదిగో అమ్మాయి, ఈ శారీ అంతా సారీ. సారీ. ఏంటి ఏంటి పిలిచావంట? ఎవరిని? నన్ను. ఎవరు? నువ్వు. ఎప్పుడు? ఇప్పుడే. ఇదొక వంక? కాదు. మరి పిలవకుండానే పిలిచానంటున్నారేంటి? పిలిచి పిలవలేదంటావేంటి? వెళ్ళి పని చూసుకోండి. నిజంగా పిలవలేదా? లేదు. మరి తను చెప్పింది? ఎవరు చెప్పారో వెళ్ళి వాళ్ళని అడగండి. ఏరా ఇటొచ్చావేంటి? అప్పుడే మీ సెలక్షన్ అయిపోయిందా? సెలక్షన్ కాదు, షేమ్ అయిపోయింది. షేమా అంటే ఏంటి? ఓ, అదో రకమైన డ్రెస్సులు అనుకుంటాను. ఇదిగో అమ్మాయి, షేమ్ డ్రెస్సులు లాంటివి ఏమైనా ఉంటే చూపించు. అదేంటి షేమ్ డ్రెస్సులంటే సిగ్గుపడతావేంటి? చూపించు చూపించు. అరే, అలా మిడిగుడ్లేసుకొని చూస్తావేంటి? చూపించు. చిచి చిచి ఇవా?